క్యారెట్ హల్వా చేస్తున్నాను. గ్లాస్ క్యారెట్ తురుముకునేదంటే తురుముకోవచ్చు, లేకపోతే మిక్సీ పట్టుకోవచ్చు. క్యారెట్ తురుము ఎంత అయిందో అంత పంచదార వేసుకోవాలి. జీడిపప్పు, ఈ పచ్చగింజలు వేస్తున్నాను, ఇవి నాకు పేరు తెలీదు. యాలక్కాయలు 3, ఈ సీట్లలో వేసుకుంటారు, లడ్డూల్లో వాటిలో వేస్తారు, అది ఆ పప్పు. క్యారెట్ ముందు వేయించుకోవాలి నెయ్యి వేసి. ఇదండి, ఇవన్నీ జీడిపప్పు అవన్నీ వేసుకోవాలి. యాలక్కాయ అన్నీ వేసి ముందు పక్కన పెట్టుకుని గిన్నెలో, తర్వాత క్యారెట్ తురిమేసి వేసుకోవాలి. నెయ్యి అనేది 50 గ్రాముల దాకా పడుతుంది క్యారెట్ హల్వాకి, గ్లాస్ తురుముకి. ఇలా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల దాకా ఆగనివ్వాలి క్యారెట్. ఇది కూడా వేసుకుని పక్కన పెట్టేసి, అప్పుడు గ్లాస్లో పంచదార దీంట్లో పోసి తీగపాకం వచ్చేదాకా ఉడకనివ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయినాక అప్పుడు క్యారెట్ తురుము అనేది పక్కన తీసేయాలి గిన్నెలో నుంచి. అండి, వాటర్ ఏ అవసరం లేదు, చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ ఎత్తే చాలు. ఈ పంచదార ఉడకనివ్వాలి. అదిగోండి, తీగ పాకం వచ్చింది. ఇక ఇప్పుడు క్యారెట్ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక వేయించుకుని అది దీంట్లో వేసేయాలి. జీడిపప్పు అన్నీ వేయించినవన్నీ దీంట్లో వేసేయాలి. కొంచెం పాల మీద మేగడ ఉంటే అది కూడా వేసుకుంటే బాగుంటుంది క్యారెట్ హల్వాలోకి. అదిగో పాల మీద మేగడ, ఇది కూడా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం క్యారెట్ అంతా వేసేస్తున్నాను. వేసి ఇలా తిప్పేసేయాలి. మేగడ కూడా వేసేస్తున్నాను. కొంచెం 4 చెంచాల దాకా మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. మొత్తం 50 గ్రాములుగా కొంచెం వేయించుకున్నాక క్యారెట్లోకి వేసాక వేపుతాకి నెయ్యి. ఇప్పుడు కొంచెం 4 చెంచాల దాకా వేస్తాను దీంట్లో. అది కూడా నెయ్యి కూడా వేసాను. ఇప్పుడు తిప్పాలి క్యారెట్తో. తిప్పినాక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ పంచదార స్వీట్ అనేది క్యారెట్కి పట్టుకుని తీయగా ఉంటుంది. 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఆపేసేయాలి, స్టవ్ పెట్టేయాలి. అదిగోండి, జీడిపప్పు అన్నీ వేసి టేస్టీగా క్యారెట్ హల్వా